సో వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ అండి. సో ఇది వచ్చేసి ఎవర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అని చెప్పచ్చు. బికాస్ లైట్ ప్యారెట్ గ్రీన్కి బాటిల్ గ్రీన్ కలర్ అయితే పేరప్ చేశారనమాట. సో శారీ లుక్ అయితే కంప్లీట్ ఇట్లా ఉంటుంది. సో ప్యారెట్ గ్రీన్ కలర్కి బాటిల్ గ్రీన్ కలర్ పైపింగ్ అయితే పేరప్ చేసేసారు. సో ఒకసారి నేను బ్యాకింగ్ చూపిస్తాను చూడండి. బ్యూటిఫుల్ డార్క్ గ్రీన్ కలర్తో ఇచ్చారు. సో దట్ మనకి టాజిల్స్ కూడా డార్క్ గ్రీన్ కలర్తో పేరప్ చేశారండి. సో ఈ శారీస్ అయితే కంప్లీట్ సింగిల్ కలర్ టోన్తో ఉంటాయి. అండ్ మనకి రన్నింగ్ అయితే ఉంటుంది. శారీ స్టార్టింగ్ నుండి కూడా ఇట్లానే డిజైన్ అనేది ఉంటుంది. విత్ బ్యూటిఫుల్ వర్టికల్ లైన్స్తో పేరప్ అవుతుంది. సో దిస్ బ్యూటిఫుల్ పళ్ళు. సో మనకి పళ్ళు అనేది బాటిల్ గ్రీన్ కలర్తో పేరప్ చేసేసారు. సో దిస్ బ్యూటిఫుల్ బ్లౌజ్ అండ్ శారీ లుక్. సో వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్. సో స్కై బ్లూ కలర్కి డార్క్ బ్లూ కలర్ బార్డర్తో పేరప్ చేశారండి. సో బార్డర్ అన్నాను కదా అని మళ్ళీ బార్డర్ అనుకోవద్దు, పైపింగ్తో పేరప్ చేసేసారు యాక్చువల్లీ. సో చూపిస్తాను చూడండి. సో దిస్ ద శారీ ఓవరాల్ లుక్. సో శారీ అయితే కంప్లీట్ ఇదే థీమ్తో ఉంటుంది విత్ వర్టికల్ లైన్స్, గోల్డెన్ జెరీ అండ్ సిల్వర్ కలర్ జెరీతో తీసుకున్నారనమాట. శారీ లుక్ అయితే మనకి స్టార్టింగ్ నుండి కూడా ఇట్లానే లైన్స్తోనే తీసుకున్నారండి. సో మనకి ఒకసారి పైపింగ్ చూపిస్తాను చూడండి. సో దిస్ ద బ్యూటిఫుల్ పళ్ళు. సో పళ్ళు కూడా మనకి సెల్ఫ్ ఇచ్చేసారు, రన్నింగ్లో తీసుకున్నారండి. అండ్ టాజిల్స్ వచ్చేసి కాంట్రాస్ట్ కలర్తో పేరప్ చేసేసారు మనకి పళ్ళులో. సో బ్లౌజ్ చూద్దాము. కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయండి నిజంగా. అసలు మంచి స్కై బ్లూ కలర్కి డార్క్ బ్లూ కలర్ బార్డర్ పేరప్ చేశారనమాట. చూసారు కదా బ్లౌజ్ ఎంత బాగుందో. దిస్ ద శారీ అండ్ బ్లౌజ్ లుక్. సో వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి. సో ఇది వచ్చేసి పీచిష్ ఆరెంజ్ షేడ్లో ఉందన్నమాట. సో కల్నేత షేడ్లో తీసుకున్నారు. దానికి రెడ్ కలర్తో మనకి పేరప్ చేశారండి బ్లౌజ్ అయితే. సో జస్ట్ వెయిట్ అండ్ షో యూ. సో శారీ ఓవరాల్ లుక్ అయితే ఇట్లా ఉంటుంది. సో మనకి శారీ అనేది కంప్లీట్ రన్నింగ్లోనే ఉంటుందండి. యా. సో పళ్ళు అనేది కూడా మనకి రన్నింగ్ పళ్ళు అయితే ఇవ్వటం జరిగింది విత్ నైస్లీ పెయిడ్ విత్ టాజిల్స్ అనమాట. టాజిల్స్ని పేరప్ చేసేసారు ఆల్రెడీ మనకి శారీస్కి అయితే. సో ఒకసారి బ్యాకింగ్ చూపిస్తాను చూడండి. పీచ్ కలర్కి రెడ్ కలర్తో పేరప్ చేసేసారనమాట మనకి పైపింగ్ అనేది. సో మనకి బ్లౌజ్ కూడా రెడ్ కలర్తోనే ఇచ్చేస్తారు. సో దిస్ ద రెడ్ కలర్ బ్లౌజ్. సో మనకి ఆ పీచ్ కలర్లోనే రెడ్ కలర్ టోన్ కూడా కల్నేత షేడ్లో తీసుకున్నారండి. సో దానికోసం అయితే మనకి చాలా బాగుంది రెడ్ కలర్ అండ్ పీచ్ షేడ్ అనేది కాంబినేషన్ కూడా. అసలు కాంబినేషన్స్ చూడండి ఎంత యూనిక్ కలర్ కాంబినేషన్స్తో పేరప్ చేశారు. సో చాలా నీట్గా ఇచ్చారు. సో డోంట్ మిస్ దిస్ బ్యూటిఫుల్ టిష్యూ శారీస్ అండి, చాలా లైట్ వెయిట్ ఉన్నాయి. సో వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి. సో ఇది వచ్చేసి పీచిష్ ఆరెంజ్ షేడ్లో ఉందన్నమాట. సో కల్నేత షేడ్లో తీసుకున్నారు. దానికి రెడ్ కలర్తో మనకి పేరప్ చేశారండి బ్లౌజ్ అయితే. సో జస్ట్ వెయిట్ అండ్ షో యూ. సో శారీ ఓవరాల్ లుక్ అయితే ఇట్లా ఉంటుంది. సో మనకి శారీ అనేది కంప్లీట్ రన్నింగ్లోనే ఉంటుందండి. యా. సో పళ్ళు అనేది కూడా మనకి రన్నింగ్ పళ్ళు అయితే ఇవ్వటం జరిగింది విత్ నైస్లీ పెయిడ్ విత్ టాజిల్స్ అనమాట. టాజిల్స్ని పేరప్ చేసేసారు ఆల్రెడీ మనకి శారీస్కి అయితే. సో ఒకసారి బ్యాకింగ్ చూపిస్తాను చూడండి. పీచ్ కలర్కి రెడ్ కలర్తో పేరప్ చేసేసారనమాట మనకి పైపింగ్ అనేది. సో మనకి బ్లౌజ్ కూడా రెడ్ కలర్తోనే ఇచ్చేస్తారు. సో దిస్ ద రెడ్ కలర్ బ్లౌజ్. సో మనకి ఆ పీచ్ కలర్లోనే రెడ్ కలర్ టోన్ కూడా కల్నేత షేడ్లో తీసుకున్నారండి. సో దానికోసం అయితే మనకి చాలా బాగుంది రెడ్ కలర్ అండ్ పీచ్ షేడ్ అనేది కాంబినేషన్ కూడా. అసలు కాంబినేషన్స్ చూడండి ఎంత యూనిక్ కలర్ కాంబినేషన్స్తో పేరప్ చేశారు. సో చాలా నీట్గా ఇచ్చారు. సో డోంట్ మిస్ దిస్ బ్యూటిఫుల్ టిష్యూ శారీస్ అండి, చాలా లైట్ వెయిట్ ఉన్నాయి.